హై వ్యూవర్స్, ఇది ఈరోజు మార్నింగ్ ఇవ్వాల్సిన వీడియో. బట్ మా ఫ్రెండ్స్ ఫార్మాలు చేస్తారు. నేను మార్నింగ్ 10 దగ్గర అప్డేట్ తీసుకున్నా. ఈ వైజాగ్లో అచ్యుతాపురం సెజ్లోనే పనిచేసి ఒక అతను ఉన్నాడని చెప్పి అన్నారు. తీరా అతను ఇందా నాకు ఫోన్ చేశానంటే, శివ గారు నేను చేస్తే పర్వాడండి, బట్ అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి దానికి సంబంధించి నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, కొన్ని డీటెయిల్స్ చెప్పుకున్నాడు. అవి నేను గ్యాదర్ చేసిన డీటెయిల్స్ ఇవన్నీ చెక్ చేస్తే ఘోరాతి ఘోరమైనటువంటి నిర్లక్ష్యం. అక్కడ జరిగింది చిన్నపాటి ప్రమాదం కాదండి, ఓ విస్ఫోటనం, ఓ పెద్ద బాంబ్ బ్లాస్ట్ లాంటిది. సీరియస్లీ ఎన్నో ప్రమాదం తప్పిందండి. చనిపోయినటువంటి వాళ్ళు 18 మంది, ఇంకా సాగుబోతుల మధ్య 2-3 ఉన్నారు అంటున్నారు. అండ్ గాయాలు పాలే ఆసుపత్రులు ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా ఇంకా చాలా సమయం పెట్టిద్దని అంటున్నారు. అందుకే మరణించిన వాళ్ళకి ₹1 పరిహారం, తీవ్ర గాయాల పాలైన వాళ్ళకి ₹50 లక్షల పరిహారం, అండ్ స్వల్ప గాయాలైన వాళ్ళకి ₹20 లక్షల పరిహారం అని అంటున్నారు. కానీ ఆ పరిహారం చాలదండి, జీవితాంతం వాళ్ళని ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ వెంటాడుతూనే ఉంటాయి. అసలు ఏం జరిగింది, ఈ కంపెనీ అసలు ఎవరిది, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐఎమ్ షూర్ నేను చేసిన ఈ రీసెర్చ్ మన తెలుగు న్యూస్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరూ చేయలేదు. మ్యాక్సిమం 5 to 6 minutes కంప్లీట్ చేస్తా, పాయింట్ టు పాయింట్ వెళ్తా. ఫస్ట్ ఈ కంపెనీ వచ్చేసి ఎసెన్షియా. వీళ్ళు 2007లో కనెక్టికట్ స్టేట్లో సౌత్ ఏరియాలో కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఫార్మా అండ్ బయోటెక్ కంపెనీ అన్నట్టు. ఎవరు అన్నప్పుడు మన తెలుగు వాళ్ళే, బట్ యూఎస్లో సెటిల్ అయి ఉన్నారు. కార్పొరేట్ ఆఫీస్ అండ్ R&D ల్యాబ్స్ ఆల్మోస్ట్ అక్కడ. దెన్ జీనో వ్యాలీ ఉంది కదా మన షామీర్పేట దగ్గర హైదరాబాద్లో, అక్కడ ఒక ప్లాంట్ ఉంది వీళ్ళకి. ఆల్మోస్ట్ అది కూడా కీస్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నట్టు. బట్ మన అనకాపల్లి జిల్లా స్పెషల్ ఎకనామిక్ జోన్లో అచ్యుతాపురం సెజ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఉన్నది ఈ ఫార్మా దానిలో మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ లైక్ ఇవన్నీ అన్నట్టు. సో ఈ ప్రొడక్షన్ ప్లాంట్లో వీళ్ళు చేసేవి ఏవైతున్నాయి ఇవి వేరే దేశాలలో, మరీ ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో చేయాలంటే కండిషన్స్ ఒప్పుకో, రూల్స్ ఒప్పుకో. బట్ మన దగ్గర చీప్గా లేబర్ దొరికిద్ది, మ్యాన్ పవర్ దొరికిద్ది, అండ్ ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయి. ఆ 2019లో ఈ కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. 40 ఎకరాలకు పైగా స్థలంలో. అక్కడ వచ్చేసి 2 షిఫ్ట్లో దాదాపు 381 మంది దాదాపు పనిచేస్తూ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం లంచ్ టైంలో అరౌండ్ 2:15 సమయంలో బ్లాస్ట్. ఎలాగా, ప్రాసెస్ డెవలప్ ల్యాబ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓ రకంగా ఒక క్యూసీ లాంటిది అనుకోవచ్చు, లేదంటే R&D లాంటిది అనుకోవచ్చు. అది ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఆ ల్యాబ్. ఆ ల్యాబ్లో హైడ్రోజన్ సిలిండర్స్ కూడా ఉన్నాయి. 3rd ఫ్లోర్లో సాల్వెంట్ ఒక రియాక్టర్లో ఉంది. అదేంటిది, MTBE అంటే మిథైల్ టెట్ బ్యూటైల్ ఈథర్. మిథైల్ టెట్ బ్యూటైల్ ఈథర్ ఒక రకమైన సాల్వెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు ఉన్నాయి, సాల్వెంట్. ఉప్పు ఉంది, సొల్యూట్. ఈ సొల్యూట్ని సాల్వెంట్ కాదు, ఉప్పు నీరేది, అది సొల్యూషన్ అన్నట్టు. అలా రకరకాల సొల్యూట్లను కరిగించేది ఈ MTBE అన్నట్టు. దానిని ఏం చేస్తున్నారంటే వీళ్ళు పైపుల ద్వారా వేరే ట్యాంకులకు మారుస్తున్నారు. దెన్ ఇక్కడ ప్లాంట్ గ్యాస్ కట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, వెనకాల అటాచ్ చేస్తాను చూడండి, ప్లాంట్ గ్యాస్ కట్. ఇదేంటంటే ఒక రియాక్టర్ నుంచి వేరొక దానిలోకి పంపడం కోసం మధ్యలో వచ్చే పైప్ లాంటిది ఉండేది. అక్కడ దీని నుంచి దీనిలోకి వెళ్ళడానికి ఎక్కడ లీకేజ్ అనేది లేకుండా మధ్యలో గట్టిగా టైట్గా ఉంటుంది, అండ్ లీకేజ్ లేకుండా చూసుకునేది. ఇది ఏమాత్రం లీకేజ్ ఉన్న స్టాండర్డ్ లేకపోయినా ఈ లోపలటువంటిది ఏదైతే ఉందో లీక్ అయింది. తర్వాత ఈ పైపు కూడా ఏదైతే ఉందో ఎక్కడైనా లీకేజ్ కనుక ఉన్నట్టయితే ఈ MTBE అనేది ఎంత పవర్ఫుల్ అంటే వన్స్ అది లిక్విడ్ స్టేట్లో ఉన్న బయటకు వచ్చేటప్పటికి వేపర్ అయిపోయింది. ఆ వేపర్ అయిపోయినప్పుడు మొత్తం అక్కడ ఫామ్ అయిపోయింది. ఎలా అంటే జస్ట్ లైక్ ఇంక గ్యాస్ అన్నట్టే. మన ఇంట్లో కానీ గ్యాస్ లీక్ అయితే ఒక లైట్ వేస్తేనే బ్లాస్ట్ అయ్యింది, అండ్ లైటర్తో ఇటు కొడతాం, ఆ లైటర్ స్పార్క్ ఉంది, దాంతో బ్లాస్ట్ అయ్యింది. అలా ఇదేమైందంటే పైనుంచి కింద 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ ఉన్నటువంటి PD ల్యాబ్ మీద కూడా వెళ్ళిద్దట. ఆ PD ల్యాబ్లో హైడ్రోజన్ సిలిండర్స్ ఉన్నాయి. ఆ పైనుంచి గొట్టాల నుంచి వస్తుంది కదా, ఈ మధ్యలో లీక్ అయింది కదా, ఈ మధ్యలో ఈ ఎలక్ట్రిక్ ప్లేట్స్ ఉన్నాయి. ఓకే, దాని నుంచి వేడి జనరేట్ అయింది, ఇది మొత్తం వచ్చేసింది. వీళ్ళు ఏం చేశారు, అది లీక్ అయిందని తెలుసుకొని దాన్ని ఆపే ఇదిలోనే ఈలోపు అది వేపర్ అవటం, ఆ వేపర్ అంతా ఇదేవటం, దాంతో ఆ వేడి అంటుకుని ఎలక్ట్రిక్ ప్లేట్ దానికి సంబంధించి ఒకసారి బ్లాస్ట్. ఎలా అంటే ఆ మంటలు కాస్త ఏమైనాయి, ఈ ఫస్ట్ ఫ్లోర్లో PD ల్యాబ్లో ఉన్నటువంటి హైడ్రోజన్ సిలిండర్స్ ఉన్నాయో వాటికి లింక్ అయింది.
దెన్ హైడ్రోజన్ సిలిండర్స్ అంటే జస్ట్ లైక్ ఇక బాంబులు అన్నట్టు అవి. మీకు తెలుసో లేదో, ఆటం బాంబు కన్నా హైడ్రోజన్ బాంబు చాలా పవర్ఫుల్ అనమాట. దెన్ ఈ హైడ్రోజన్ బాంబు ఇంకేమైంది, ఆ సిలిండర్లో పేలిన పేలుడికి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూలిపోయింది. 18 మంది పైగా చనిపోవడానికి కారణం వచ్చేసి అది. వెనకాల అటాచ్ చేస్తాను చూడండి చనిపోయింది ఎవరు ఏంటని. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఉన్నారు, క్యూసీ వాళ్ళు ఉన్నారు, అకౌంట్స్ వాళ్ళు ఉన్నారు, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, అండ్ మామూలుగా నార్మల్గా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో ఇది జరిగింది. అంటే ఆ కంపెనీ వచ్చేసి మామూలుగా ఒక రియాక్టర్ నుంచి ఒక సాల్వెంట్ని వేరే దానిలో పంపాలన్నప్పుడు లీకేజ్ చెకింగ్ అనేది ఉండాలంట. సో లీకేజ్ చెకింగ్ చేయాలా? కంపెనీ అతి పెద్ద ఫెయిల్యూర్ ఇది, నాట్ ఫెయిల్యూర్, అతి పెద్ద నిర్లక్ష్యం ఇది. లీకేజ్ చెక్ చేయాలా? అండ్ ఇన్ కేస్ లీకేజ్ జరుగుతుందని అనుకున్నప్పుడు ఇమీడియట్గా అలర్ట్ చేసే అలారంలు ఉంటాయి గమనించి, అవి లేవు. మళ్ళీ వీళ్ళది అమెరికాలో టాప్ మోస్ట్ కంపెనీ, మరలా వరల్డ్లో కార్పొరేట్ ఆఫీస్ అమెరికాలో ఇంకో 2 ప్లాంట్లు ఉన్నాయి. 2 ప్లాంట్లు, ఒకటి జీనోవేల్, ఒకటి వచ్చేసి అచ్యుతాపురం. అచ్యుతాపురం దగ్గర వచ్చేసి మొత్తం అనకాపల్లి సెట్ వచ్చేసి 10,000 ఎకరాలు అయితే అచ్యుతాపురంలో 208 కంపెనీలు ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీకి సంబంధించి కొన్ని ఎకరాలు కేటాయించారు. అందరూ ఈ ఎసెన్షియల్ కంపెనీకి 40 ఎకరాల పైగా కేటాయించున్నారు. అంటే రూల్స్ అన్నవి ఎలా అయినా సరే ఇక్కడ ఉండొచ్చు, మళ్ళీ ఊడే అనడు అన్న నిర్లక్ష్యం. అమెరికాలో ఇదే తప్పు కనుక జరిగితే, మీరు నమ్ముతారో లేదు, ఇదే తప్పు జరిగితే అమెరికాలో కంపెనీ ఆస్తులను అమ్ముకున్నా ఇంకా నష్టపరం చెల్లించదు మిగిలే ఉండింది. అండ్ వాళ్ళు జైల్లో ఉండక తప్పదు. చిన్న లాజిక్ చెప్తాను చూడండి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలింది కదా, ఈ ఒసామా బిన్ లాడెన్ గారు వెళ్ళి కూల్చాడు. అందులో చనిపోయిన వారందరికీ 3 years నష్టపరిహారం ఉంది. మీకు తెలుసా? యూనియన్ కార్బైడ్ అండి, 1984 భోపాల్. ఇప్పటి వరకు 40 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా బాధితులకి పరిహారం అందలేదంటే మీరు నమ్ముతారా? వాడు ఫారినోడు, వీడు ఫారినోడు, కాక మన తెలుగుడు బాగా పెట్టాడు అనకూడదని వెధవ. సారీ అండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను క్రాస్ సెక్షన్ నాకు భలే బాధేస్తుంది. అసలు భయంకర నిర్లక్ష్యం కనపడింది ఇక్కడ, అంత అజాగ్రత్తగా. అసలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా 2020లో జనవరి 14న సన్వీరా లిమిటెడ్ అప్పుడు ఒక ప్రమాదం జరిగిందండి అక్కడ. దానికి ముందు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది కదా. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత ఏమన్నాడండి మనిషి, ఆడిట్ చేసిన సేఫ్టీ ఆడిట్ అన్నారు. అది ప్రభుత్వం చేయాలండి, ప్రభుత్వం చేయకుండా థర్డ్ పార్టీకి కూడా అప్పచెప్పాడు. ఆ తర్వాత కూడా ఎన్ని జరిగింది తెలుసా? ఓన్లీ ఈ అచ్యుతాపురం సెజ్లోనే అండి 2014 డిసెంబర్ 27న మైలాండ్ కంపెనీలో బ్లాస్ట్, అప్పుడు 2 చనిపోయారు. ఆ తర్వాత 2019 ఏప్రిల్ 8న ఏషియన్ పెయింట్స్ ఒకరు చనిపోయారు. 2020 జనవరి 14న ఇక్కడి నుంచి మొత్తం జగన్ టెన్యూర్ అన్నట్టే ఈ సన్వీరా లిమిటెడ్. తర్వాత 2021 జూలై 23న వశిష్ఠ దానిలో ఒకరు చనిపోయారు. 2022 జూన్లో మళ్ళీ ఆగస్టు 2 చోట్ల కూడా ఈ సీడ్స్ కంపెనీలో వాయువేద లీక్ 500 మంది అస్వస్థకు గురయ్యారు. 2022 అక్టోబర్ 22 అండి సెయింట్ గ్లోబైన్ కంపెనీ ఒకరు చనిపోయారు, అక్కడ కెమికల్ కంపెనీ. 2023 జనవరి 11 జిఎంఎఫ్సి ల్యాబ్ ఒకరు చనిపోయారు. 2023 ఫిబ్రవరి మీథాన్ ఫెర్రోన్ కంపెనీ ఒకరు చనిపోయారు. 2023 జూన్ 2nd వీక్లో అభిజిత్ ఫెర్రో ఒకరు చనిపోయారు. 2023 జూన్ 30న సాహితీ ఫార్మా 4 చనిపోయారు. ఈరోజు ఏదైతే జరిగిందో ఇది ఓ ఎసెన్షియల్ కంపెనీలో జరిగింది. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా, ఇంత పెద్ద బ్లాస్ట్ కానీ ఇంతమంది చనిపోవటం కానీ అసలు ఎక్కడ ఈ మధ్యకాలం జరగలేదండి అంటున్నారు వాళ్ళు. నేను 5 నిమిషాలు కంప్లీట్ చేద్దాం అనుకున్నా, ఇంకా వివరాలు చాలా ఉన్నాయి ఇవ్వాల్సినవి, బట్ నేను క్లోజ్ చేస్తాను చూడండి. ఈరోజు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు చేయాల్సిన అసలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేకుండా వాళ్ళంతా కూడా ఇండస్ట్రియల్ పాలసీ ఫాలో అవుతుందో చూడాలి. అన్ని పర్మిషన్స్ వాళ్ళకు ఉన్నాయా లేదో చూడాలి. ఆ రకంగా ఇక మీదటన్నా ప్రమాదాలు జరపకుండా చూడాలి. ఈవెన్ నిన్న నెల్లూరు జిల్లాలో మోతుకూర తుమ్మకూర ఎక్కడో ఈ పామాయిల్ ప్లాంట్ ఉంది, అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్, లక్కీలు అక్కడ ఎవరు చనిపోవాలి. సో ఇప్పుడు నేను మరలా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడైనా ఇకనైనా ఏపీలో ఇటువంటి బ్లాస్టులు జరగకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటయ్యా అంటే ప్రాపర్ వేలో సేఫ్టీ ఆడిట్ జరగాలి అండ్ ఫైర్ సేఫ్టీ ఈట్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కరెక్ట్గా లేదు చూసుకోవాలి. చాలామంది ఇస్తున్నారు న్యూస్, ఈ అచ్యుతాపురం సెజ్లో 208 కంపెనీలు ఉన్నాయి, బట్ ఒకటే ఫైర్ ఇంజిన్ ఉంది అంటున్నారు. నేను మా ఎక్స్పర్ట్స్ని అడుగున్నాను, నిజంగా అంత ఘోరం ఏంటంటే అన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే
ఒక్కో కంపెనీకి ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ ఉండిద్దని వాళ్ళు అంటున్నారు. మరి మీడియాలో అంతేమో అసలు ఆ సెజ్ మొత్తం ఒకటే ఉంది అంటున్నారు. ఇంపాసిబుల్ అండి, ఒక్కొక్క కంపెనీకి ఒక ఫైర్ ఇంజిన్ ఉండేది, ఒక్కొక్క అంబులెన్స్ ఉండిద్దని వాళ్ళు చెప్తున్నారు. సో నిజమైన అబద్ధం అంతా అక్కడ ఏమైనా పనిచేస్తుంటే నాకు చెప్పండి. సో వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. విదేశాలలోనేమో కార్పొరేట్ ఆఫీసులు ఎటువంటి ఘోరాల నేరాలు జరగకుండా ఉండేలాగా, బ్లాస్టులు లేకుండా ఉండేలాగా రీసెంట్ డెవలప్మెంట్లో లేదా క్వాలిటీ కంట్రోల్ ఉండాలి. మనలాంటి దేశాలలో వచ్చేసి విస్ఫోటనాలు జరిగేలాగా, బాంబు బ్లాస్టులు జరిగేలాగా, రియాక్టర్ పేలిపోయేలాగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ప్రొడక్షన్ ప్లాంట్లు అవన్నీ ఉండాలి. పొల్యూషన్ మనకే, సాగులు మనకే, అండ్ మళ్ళీ అడిచ్చే శాలరీలు తక్కువ మనకే. నిజంగా అండి, మన దేశంలో మన ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ కంపెనీలతో లాలూచిపడి వాళ్ళేదో మనకు వచ్చేది ఇస్తున్నారని చెప్పేసి మనదంతా వాళ్ళకి దోచిపెట్టడం మ్యాన్ పవర్ వల్ల మనం చంపేస్తా పోతా ఉన్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళైతే ఉద్యోగాలు ఉండవు, నేను కాదనట్లా, కానీ శ్రమ దోపిడి ఉండకూడదు. అండ్ మోర్ ఓవర్ మనుషులను ఎందుకు ఈ రకం చంపుతూ ఉంటే నా వల్ల అవ్వట్లేదు అనమాట. ఇంకా ఏదో చెప్పాలని ఉంది, బట్ ఎక్స్టెండ్ చేయదలుచుకోలే. ఖచ్చితంగా చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలగలిపి ఆంధ్రప్రదేశ్ అన్ని పరిశ్రమలతో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. ఇక మీద ఎక్కడ బ్లాస్ట్ జరగకుండా అన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఇక మీద ఎక్కడైనా జరిగిందంటే ఆ కంపెనీ అమ్ముకున్నా కానీ, ఆ కంపెనీ ఓనర్ల యొక్క ఆస్తులు మొత్తం అమ్మినా కానీ ఇంకా ఏది ఇవ్వాల్సి ఉందో వీళ్ళకన్నా వేలు వాళ్ళు ఉండాలన్నాడు.